కృష్ణోత్సవం శ్రీశైలంలోకి 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నదట. 107 టీఎంసీలకు చేరిన నిల్వ. పెరుగుతున్న ప్రవాహాలతో చిగురిస్తున్న ఆశలు. సాగునీటి విడుదల అవకాశాలపై నేడు రాష్ట్ర స్థాయి ఇంజనీర్ల కమిటీ సమావేశం కాబోతున్నదట. జూరాల నుంచి శ్రీశైలానికి నీటిని విడుదల చేస్తుండగా గద్వాల జిల్లా బీచుపల్లిలో వంతెన వద్ద పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న కృష్ణా జలాలు. సో ఆ దృశ్యం ఒకసారి చూడొచ్చు. నిన్న కామారెడ్డిలో కుండపోత వాన పడ్డదట. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వాన పడ్డది. అత్యధికంగా జిల్లా కేంద్రంలో 18.2 సెంటీమీటర్ల వాన పడ్డదట. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో పొంగుతున్న పోచారం జలాశయం. రిజర్వాయర్లలోకి నీటి ప్రవాహాలు పెరుగుతూ రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసి నిర్ణయం తీసుకోవడానికి నీటిపారుదల శాఖ సన్నద్ధమవుతోంది. ఇప్పటి వరకు ఉన్న నిల్వలు, వస్తున్న ప్రవాహాలు, తాగునీటి అవసరాలు పరిగణలోకి తీసుకొని ప్రస్తుత ఖరీఫ్, వచ్చే రబీకి సాగునీటి విడుదలకు ఉన్న అవకాశాలపై చర్చించడానికి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్యం రాష్ట్ర స్థాయి కమిటీ బుధవారం సమావేశం కాబోతున్నది. ఇంజనీరింగ్ చీఫ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అన్ని ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు పాల్గొంటారట. శ్రీశైలంలోకి 2 లక్షల క్యూసెక్ల వరద కొనసాగుతుంటే శ్రీరామ్ సాగర్లో కూడా ప్రవాహం పెరిగిందట. రాష్ట్రంలో ఈ 2 ప్రాజెక్టుల మీద ఆధారపడే ఎక్కువ ఆయకట్టు ఉన్నది. శ్రీశైలం నుండి నాగార్జున సాగర్కు నీటి విడుదల ప్రారంభమైతే సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుతో పాటు ఎంఆర్ఆర్పి, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద సాగుకు అవకాశాలు మెరుగుపడతాయి. శ్రీరామ్ సాగర్లోకి మరో 40 టీఎంసీలు వస్తే వానాకాలం ఆయకట్టు వరకు కొన్ని తడులు ఇవ్వడానికి వీలవుతుంది. లేదంటే తాగునీటి సరఫరాలకు ఉంచుకొని ముందస్తు రబీలో కొంత సరఫరా చేసే అవకాశం ఉంది. ఎల్నినో కారణంగా పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయలేని నేపథ్యంలో తాగునీటికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నింటిపైన రాష్ట్ర స్థాయి ఇంజనీర్ల కమిటీ ఇవాళ చర్చించబోతున్నదట. మొత్తానికి ప్రాజెక్టులన్నీ కూడా నీటితో నిండుతున్నాయి. కొంత ఆశాజనకమైన పరిస్థితి కనబడుతున్నది. ఇక ఈ మాత్రం కూడా వానలు పడకపోయింటే మన పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోండి. తాగే నీళ్ళకు కూడా ఇబ్బంది అయ్యేది. నిన్న జుక్కల్ నియోజకవర్గంలోని సింగీతం రిజర్వాయర్ మత్తడి పైనుంచి వెళ్తున్న వరద నీరు. సో దృశ్యం అద్భుతంగా ఉన్నది. సో కామారెడ్డి, పిట్లం, మహమ్మద్ నగర్ ఇట్లా దాదాపు 11 నుంచి 18 సెంటీమీటర్ల వాన పడ్డది. నేను సంగారెడ్డిలో కూడా 10 సెంటీమీటర్లు, సిరిసిల్ల 10 సెంటీమీటర్లు, కొత్తగూడెం 10, సూర్యాపేట 10, కామారెడ్డి 9.5, తాడ్వాయిలో, రంగారెడ్డిలో 9.4, ఖమ్మం తిరుమలాయపాలెంలో 9.2, సంగారెడ్డి కల్హేర్లో 9.2, యాదాద్రి బీబీ నగర్లో 8.9 సెంటీమీటర్ల వాన పడ్డది. హైదరాబాద్ బండ్లగూడలో 8.3, మేడ్చల్ మల్కాజ్గిరి ఉప్పల్లో 8.3 సెంటీమీటర్లు. సో నిన్న బాగా వాన పడ్డది. కొన్ని ప్రాంతాలు ఇంకా పడని ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలో అర్ధరాత్రి వర్షపు నీటిలో చిక్కున్న బస్సులో నుంచి చిన్నారులను బయటకు తీస్తున్న పోలీసట. సో ఇప్పుడు శ్రీశైలం గేట్లు ఎత్తితే సాగర్కి నీళ్ళు వస్తాయి. సో మరి ఇప్పుడు ఆ గేట్లు ఎప్పుడు చేస్తారన్నది చూడాలి. ప్రస్తుతం శ్రీశైలంలో బుధవారం సాయంత్రానికి నీటి నిల్వ 107 టీఎంసీలకు చేరుకుందట. నిండడానికి మరో 108 టీఎంసీలు కావాలన్నట్టు. ఇంకా నాగార్జున సాగర్ నిండడానికి ఇంకా 170 టీఎంసీలు కావాలి.